హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సప్ వెళ్ళిపోతుందా అనుకుంటున్నారు కదా. లాస్ట్ వీడియో కంటిన్యూషనే ఈ వ్లాగ్. అందుకే ఆ వీడియో కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టేసి యాడ్ చేసేసాను అనమాట. సో బేసిక్గా ఈరోజు ఏంటి అంటే, చెప్పా కదా చందు వాళ్ళ కజిన్ సిస్టర్ది బర్త్డే అయితే మార్నింగ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము మా ఇంటికి అయితే వచ్చాం. అత్తయ్య వాళ్ళేమో హైదరాబాద్ బయలుదేరిపోయారు. ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా నాన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అంటే వెంకటపాలెంలో ఉంటుంది. సో నేను లాస్ట్ టైం వెళ్ళా అండ్ చందు అయితే ఇప్పటి వరకు చూడలే. సో చందు కూడా చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి అందరం అయితే బయలుదేరిపోయామన్నమాట. ఈ టెంపుల్ అయితే కరకట్ట దగ్గర అనమాట. మంతెన ఆశ్రమం కనిపిస్తూనే ఉంటుంది, ఆ దగ్గరలోనే ఉంటుంది. అండ్ అసలు ఘోరంగా ఉన్నాయండి ఎండలు. జూన్ ఫస్ట్ వీక్ వెళ్ళామన్నమాట. బాబోయ్ అస్సలు తట్టుకోలేకపోయాం. బెంగళూరులో ఏమో ఫుల్ వర్షాలు, చలి, చల్లగా ఉండి ఒక్కసారిగా ఆ క్లైమేట్కి వెళ్ళేసరికి నాకైతే చాలా దారుణంగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్కి లాస్ట్ టైం దసరా టైంలో వెళ్ళినప్పుడు వచ్చాను అండ్ మళ్ళీ ఇప్పుడే అనమాట రావడం. ఇక్కడ అయితే ఆ రోజు సాటర్డే అవడం వల్ల చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అసలు క్రౌడే ఉండేది కాదు, చాలా తక్కువ మంది ఉన్నారనమాట. బట్ ఈసారి మాకు అంటే కరెక్ట్ నైవేద్యం టైంకి వెళ్ళామన్నమాట. సో క్లోజ్ చేసి తర్వాత ఎప్పటికో 1 hour పట్టింది ఓపెన్ చేయడానికి. ఈ లోపు అయితే అక్కడ ఎండలు, అసలు ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోయారో బాబోయ్. కాళ్ళు అయితే సురసుర కాలుతున్నాయి. కానీ దర్శనం ఎంత బాగా జరిగిందంటే నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఒక్కసారిగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని అట్లా చూసి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంత బాగా జరిగింది దర్శనం. అండ్ ఇక్కడ తిరుపతి లడ్డు ప్రసాదం అనమాట. సో భలే అనిపించింది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ తిరుపతి లడ్డు ప్రసాదం ఉంటుంది అని చెప్పేసి. సో మంచిగా దర్శనం అయిందనమాట. ఇంకా నాన్న అన్నాడు, సరే ఇంక ఇక్కడ దాకా వచ్చాం కదా విజయవాడ వెళ్దాం అని అన్నాడు అనమాట. ఎండ అయితే ఘోరంగా ఉంది, ఇంకా నా వల్ల అవ్వట్లే, ఫుల్ స్వెట్ ఉందన్నమాట, చాలా వేడిగా అనిపిస్తుంది. ఇంకా సరే ఒకసారి అమ్మవారిని కూడా చూసి వద్దాం అన్నట్లుగా అయితే ఇంకా బయలుదేరిపోయాం. ఎండైనా పర్లేదులే, కొంచెం కష్టమైనా కానీ మళ్ళీ ఎప్పటికి వస్తామో తెలీదు అన్నట్లుగా అయితే ఇంకా విజయవాడ బయలుదేరిపోయామన్నమాట. ఇదే మంతెన ఆశ్రమం. బయట నుండి చూడడం తప్ప ఎప్పుడు లోపలికి వెళ్ళలే. చాలా బాగుంది కదా, చాలా గ్రీనరీగా న్యాచురల్గా చాలా బాగుంటుంది అనమాట. ఇది చూస్తుంటేనే భలే అనిపిస్తుంది. ఆశ్రమం అనే కాదు కానీ ఆ ఏరియా అంతా చాలా బాగుంటుంది అనమాట. ఇంతకుముందు ఇంకా అరటి తోటలు చాలా పచ్చగా చాలా బాగుండేది. అంటే మేము ఇప్పుడు సమ్మర్ వెళ్ళాం కాబట్టి అంత అనిపించట్లే. బట్ ఇది వర్షాకాలంలో అట్లా వెళ్తే ఈ వే అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా విజయవాడ రీచ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం అనమాట. ఎండ ఆడిపోతూ ఉంది. విజయవాడ కూడా లాస్ట్ టైం దసరా ఇంకో 2 daysలో స్టార్ట్ అవుతుంది అనగా వచ్చా అనమాట. అప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ చాలా జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. సో చాలామంది జనాలు వస్తారు కదా అని చెప్పేసి చాలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అప్పుడు. సో అప్పుడు వెళ్ళడమే. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఆల్మోస్ట్ 8 months 9 months అవుతుందన్నమాట. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎందుకో తెలీదు, అక్కడ ఒక క్యూకి వెళ్ళిన తర్వాత 100 rupees క్యూ లైన్ ఉంటుంది కదా, దాంట్లో కలిపేశారు. సో కొంచెం ముందుకు వెళ్ళిపోయాం అనమాట. మంచిగా చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఈ ఎండకు కొంచెం ఇబ్బంది పడ్డామనే కానీ 2 temples దర్శనం అసలు ఎంత బాగా జరిగిందంటే, అక్కడ వెంకటేశ్వర స్వామిని అంతే దగ్గరగా గర్భగుడిలోకి వెళ్ళి చూసి వచ్చాము. ఇక్కడ టెంపుల్లో కూడా అంతే, అమ్మవారిని ఆల్మోస్ట్ కొంచెం సేపు ఎక్కువే చూసామన్నమాట. ఎప్పుడు అంత క్రౌడ్ ఎక్కువ లేరు అండ్ మంచి దర్శనం అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేము ఎప్పుడు భవానీ ఐలాండే వెళ్ళలేదు. సో నాకు చిన్నప్పుడు మా స్కూల్లో పెట్టారనమాట పిక్నిక్ లాగా, భవానీ ఐలాండ్ తీసుకొచ్చేలాగా స్కూల్ పిక్నిక్ పెట్టారు. బట్ అప్పుడు ఏమైందంటే సడన్గా వర్షాలు వచ్చి, ఇంకా వర్షం పడిందంటే మనకి ఇది బోటింగ్ అది డేంజర్ అని చెప్పేసి చిన్నపిల్లలు కదా, అప్పుడు క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత భవానీ ఐలాండ్ అని వినడం తప్ప ఎప్పుడు వెళ్ళలే. మా చెల్లి కూడా అదే రీజన్ చెప్పింది, నాకు స్కూల్లో పెట్టారు కానీ నేను మిస్ అయ్యానక్క, ప్లీజ్ వెళ్దాం అని చెప్పేసి గోల చేసి ఆ భవానీ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఆ ఎండలకైతే ఫేస్లు ఘోరంగా అయిపోయినాయి. ఫేస్లు అని కాదు, నిజంగా అసలు ఫుల్ ఎండ అనమాట. అసలు డీహైడ్రేట్ అయిపోతున్నాం. నా వల్ల అస్సలు అవ్వదు. ఎండని మాత్రం నేను తట్టుకోలేను. కొంచెం ఎక్కువ చలి ఉన్నా కూడా నేను తట్టుకోగలుగుతా, కానీ వేడి మాత్రం నా వల్ల అవ్వదు అనమాట. ఇంకా అసలు ఆ రోజు ఏమీ తినలే అనమాట. మార్నింగ్ కూడా కేక్ కటింగ్ అప్పుడు, ఆ రోజు సాటర్డే కదా, ఒకవేళ అది ఎగ్ కేకో ఎగ్లెసో తెలియక అసలు టచ్ చేయలేదు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు.
టెంపుల్స్కి వెళ్తున్నాం కదా, టెంపుల్ నుండి వచ్చిన తర్వాత తిందాంలే అన్నట్టుగా ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా భవానీ ఐలాండ్ రాగానే అక్కడ ఎంట్రన్స్లోనే ఒక రెస్టారెంట్ కనిపించింది, ఒక హోటల్ లాగా అనిపించింది. ఎలా ఉన్నా పర్లే కొంచెం తిందాం అన్నట్లుగా అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి మీల్సే చెప్పాము. మీల్స్ 190 రూపీస్ అన్నారు. నేను షాక్ అయిపోయా, మీల్స్ 190 రూపీస్ ఏంటి, బెంగళూరులోనే 90 రూపీస్కి మీల్స్ వస్తుంది అని చెప్పేసి. కాకపోతే అన్లిమిటెడ్ అన్నారనమాట. సరే కదా అని టేస్ట్ ఎట్లుంటుందా అని టేస్ట్ చేసా. పప్పు మాత్రం సూపర్ ఉంది, మిగిలినవన్నీ యావరేజ్ అనమాట. పప్పు నాకు చాలా బాగా నచ్చింది. ఇంకేదో అట్లా తినేసి ఇంకా తిరగడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. కాకపోతే భవానీ ఐలాండ్ మేము వెళ్ళేసరికి కొంచెం 3:34 అట్లా అయిందనమాట. సో కొంచెం అంత వేడిగా లేదు, అక్కడంతా చెట్లు అవన్నీ ఉండేసరికి కొంచెం చల్లగానే ఉంది క్లైమేట్, తిరగగలుగుతున్నాము. అక్కడ లోపల ఇంకా కొన్ని పార్క్ ఉంది, అంటే కొన్ని ఉంటాయి కదా గేమ్స్ ఆడించేవి, లైక్ ట్రైన్ అని, చిన్న చిన్నవి జైంట్ వీల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి గేమ్స్ ఉన్నాయి. కానీ మేము వేటికి వెళ్ళలే అనమాట, జస్ట్ ఊరికే అట్లా తిరుగుతూ ఉన్నాము. అండ్ ఏమైందంటే రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా, ఆ టైంలో అంటే ఇదంతా చాలా మునిగిపోయిందంట, అందుకని ఫుల్ ఇసుక అయిపోయిందనమాట. ఇది అసలు అనుకున్నా మళ్ళీ రీస్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందేమో అనిపించింది, ఎందుకంటే అన్నీ చాలా బాగున్నాయి కానీ బట్ కంప్లీట్ పాడైపోయినాయి, బాగా బూత్ బంగ్లాలు ఉన్నట్లు అయిపోయిందనమాట. మేబీ త్వరలోనే రీస్టార్ట్ చేయొచ్చు, మంచిగా బాగు చేసి మంచిగా చేసుకోవచ్చు అనమాట. మేబీ బాగు చేస్తే ఈ ప్లేస్ కూడా ఒక పిక్నిక్ స్పాట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే అంత ఏమనిపించట్లే, అంటే నార్మల్గా ఉంది, మొత్తం పాడైపోయి ఉంది, ఎక్కడికక్కడ ఆగంగా ఉందన్నమాట. అస్సలు మెయింటెనెన్స్ అనేదే లేకుండా అయిపోయింది. అది ఎక్కుతుంటేనే ఎక్కడ పడిపోయిద్దో అన్నట్లు అనిపించింది. ఇంకా ఆ గుహలో అయితే గబ్బు కొడుతుంది, ఆ దగ్గరికి వెళ్తేనే స్మెల్ వచ్చేసి బ్యాక్ వచ్చేసామన్నమాట. ఏముందా ఊరికే చూద్దాం అన్నట్లుగా అక్కడ దాకా వెళ్ళేసి వెనక్కి వచ్చేసాము. అంటే మంగళగిరి కాటన్ డ్రెస్ కదా, కొంచెం చూసినట్టుంటామని. డుక్కు 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 అంటున్నాను. సస్తాం ఇటువైపు ఏమో చింపాంజీ, ఇది చింపాంజీ, ఇది చింపాంజీ కాదు, బీరది. ఊరికే ఇంకా అలా ఫుల్ తిరిగేసామన్నమాట. తిరుగుతా కాసేపు కూర్చుంటా అట్లా వెళ్తూ ఉన్నాము. అక్కడ అంటే భవానీ ఐలాండ్కి రావడానికి బోటింగ్ ఉంటుంది, అండ్ ఆ లోపల కూడా బోటింగ్ ఉందన్నమాట. అంటే అక్కడ 2 టైప్స్ ఉంది, ఒకటి అక్కడ స్విమ్మింగ్ చేయవచ్చు, ఇంకొకటి స్పీడ్ బోట్కి వెళ్ళి రావచ్చు. అక్కడ స్విమ్మింగ్ ఉంటుందని నాకు అస్సలు తెలియదు, అంటే జస్ట్ ఊరికే అట్లా దిగుతున్నారు, స్విమ్మింగ్ రావాల్సిన అవసరం ఏం లేదు, ఊరికే అట్లా దిగి కొంచెం సేపు టైం స్పెండ్ చేయవచ్చు అనమాట. అసలు అంటే మా దగ్గర ఎక్స్ట్రా డ్రెస్ లేదు, కానీ ఆ వేడికి అసలు అప్పుడున్న చిరాకు అయితే నాకైతే వెళ్ళి దూకాలనిపించింది నిజంగానే వాళ్ళతో పాటు. బట్ మా దగ్గర ఇంక ఎక్స్ట్రా డ్రెస్ లేదనమాట. ఇంక అట్లా ఈవినింగ్ అయిపోయింది, సర్లే ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం అని అనిపించింది అనమాట. ఇంకా మనకు కావాల్సినంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా చాలు, ఇంక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఇంక అక్కడికి వచ్చి నుంచుంటే బోట్ వచ్చినప్పుడు ఇంక మనం రిటర్న్ అయిపోవచ్చు అనమాట. ఈసారి అస్సలు ప్లాన్ లేకుండా వచ్చాం కదా, ఫ్రైడే అంతా గుంటూరులో తిరగడం అయిపోయింది, అండ్ సాటర్డే మొత్తం ఇట్లా తిరగడం అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సేమ్ 7 to 8 అట్లా అవుతుందేమో. వచ్చినట్టు లేదు, పెట్టినట్టు లేదు. సండేనే రిటర్న్ అనమాట, కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా సండే కొంచెం మంచి రెస్ట్ తీసుకొని ఇంకా జర్నీ చేస్తే బెటర్ కదా అన్నట్లుగా అయితే ఇంకా సండే ఏం ప్లాన్లు పెట్టుకోలేదు. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. యాక్చువల్లీ ఈ ఐలాండ్ చూడడానికి ఇది కరెక్ట్ టైం, అంటే ఈవినింగ్. కాకపోతే 6:30కే క్లోజ్ అంట కంప్లీట్గా. సో 4:30 to 5 o'clock వస్తే ఒక 1 hour మంచిగా స్పెండ్ చేసేసి వెళ్ళొచ్చు అనమాట. కూల్గా ఉంటుంది అండ్ బాగుంది.
అండ్ ఈ రోడ్లో వెళ్తుంటే భలే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది నైట్ వ్యూ. అండ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో అంటే మార్నింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనంతో స్టార్ట్ అయ్యాం కదా, అదే రూట్లో మళ్ళీ వెంకటేశ్వర స్వామిని అలా బయట నుండి ఆ టెంపుల్ని చూసి బయలుదేరిపోతున్నాం అనమాట. ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే రూట్న వచ్చేస్తున్నాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అయిపోయిందనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అబ్బా. అసలు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు చెప్పండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు నాట్ సబ్స్క్రైబ్డే ఆల్మోస్ట్ 80% వ్యూస్ ఉంటున్నాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.